నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లోనే సిట్ విచారణ కూడా హాజరు కాబోతున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే ఎర్రవతి అనిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుంది. మొన్న హరీష్ రావుని, తర్వాత కేటీఆర్‌ని, తర్వాత సంతోష్ రావుని కూడా విచారణ చేశారు. ఇప్పుడు ఈరోజు కేసీఆర్ కూడా విచారణ అటెండ్ కాబోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా నిరసన కూడా పిలుపునిచ్చారు. మరి ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్‌కు ఇట్లా విచారణ పేరుతో వేధిస్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ తెచ్చిన కేసీఆర్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అని ఎన్ని రోజులు మాట్లాడతారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పేసి తెలంగాణ సెంటిమెంట్ పైన తెలంగాణను వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ముట్టుకున్న తెలంగాణను ముట్టుకున్నట్టు ఇవన్నీ వేషాలు కాకపోతే ఏంది. ఇవాళ సిట్ విచారణ కొనసాగుతుంది. సిట్ అనే ప్రభుత్వం వేసింది. చట్టం తన పని తను చేసుకోబోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇవాళ కేసీఆర్ అయినా ఇంకెంత పెద్దోడైనా సరే చట్టం ముందట అందరు సమానులే. ఇవాళ సిట్ వేసిన తర్వాత సిట్ ముందరికి ఆయన రావాలా? ఎందుకు రాలేడు? నా ఇంటికి రా, నా పొలానికి రా, నా వ్యవసాయ క్షేత్రానికి రా, నా ఫామ్ హౌస్కి రా అంటే ఏమనుకుంటుండే ఆయన? అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాగానే మొత్తం ఏదో అయినట్టు నన్ను విచారిస్తే మొత్తం తెలంగాణను విచారిస్తున్నట్టు నువ్వు చేసిన ఆ హేయమైన చర్య ఫోన్ ట్యాపింగ్ చాలా దారుణమైన చర్య అది. నువ్వు ఏదైతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నావో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరిని చేయాలా? ఫోన్ ట్యాపింగ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే సంఘ విద్రోహ శక్తులపైనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. నువ్వు ఎవరిది పడితే వాడిది. నా పిఏది కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తావు కదా. ఇవాళ నా పిఏ ఏం చేసిండు? వాన్ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? మరి ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసి అదొక హేయమైన చర్య, ఒక దారుణమైన చర్య అన్నట్టు. ఎవరు కూడా అట్లా చేయరు. అంటే ప్రైవసీ అండ్ ఇంకా కుటుంబాలపైన, రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన, ఇంకా చాలామంది కుటుంబాలపైన, అదే సినీ ప్రముఖులపైన, సినీ తారలపైన ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అసలు ఈ దేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు. కాబట్టి ఇవాళ సిట్ విచారణ జరుగుతుంది. సిట్ విచారణలో భాగంగా నువ్వు రా, నువ్వు ఎంత పెద్దోడైతే ఏంది? తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది. తప్పు చేసినావు కాబట్టి విచారణ ఎదుర్కోవాల్సిందే. ఇవాళ నీ ఇంటికి రమ్మంటావు, నీ ఫామ్ హౌస్కి రమ్మంటావు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని చూసి నేర్చుకో. అప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ జరుపుతుంటే ఆ రోజు నోటీసులు ఇస్తే ఈడీ ఆఫీస్కి పోయి విచారణ హాజరైండ్రు. వాళ్ళు చాలా పెద్ద నాయకులు. వాళ్ళని చూసి అయినా నువ్వు నేర్చుకో. అంటే మర్యాద ఇవ్వాలి మన చట్టానికి. ఎప్పుడైనా కానీ గౌరవం ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలా. ఇది అహంకారంతో అహంభావంతో పోతే మీరు చేసిన ఈ హేయమైన చర్యకు తెలంగాణ ప్రజలు మొన్ననే మీకు శిక్ష వేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల్లో శిక్ష వేసినారు, లోక్సభ ఎన్నికల్లో శిక్ష వేసినారు, ఇక రాబోయే ఎన్నికల్లో కూడా శిక్ష వేసినారు. మన జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా చూసినారు. ఇంక ఎందుకు మీద అయిపోయింది పార్టీ, ఇంకా ఉండేది లేదు, పీకేది. పార్టీని ఎప్పుడో ప్రజలు పీకిపోయి అవతల వాడేసిండ్రు. ఇంకా దాని గురించి మీరు ఇంకా ఏదో ఇవాళ కేసీఆర్ గారు సిట్ హాజరు కాగానే ఏదో తప్పు చేసినట్టు మీరేదో పెద్ద గొప్ప వాళ్ళని, ఈ రాష్ట్రాన్ని పెద్ద ఉద్ధరించిన వాళ్ళని, రాష్ట్రానికి ఏమైనా న్యాయం చేసిన వాళ్ళని చెప్పేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుప్ప చేసే రాష్ట్రాన్ని ఇవాళ మీరు ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఇందులో కూడా బొందబెట్టేస్తారు. మీ పార్టీ ఇంకా ఉండే పరిస్థితి లేదు. అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. మీ దగ్గర మీరు ఎవిడెన్స్ కూడా ఇచ్చారు గతంలో. మరి ఇందులో సాక్ష్యాలు ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. విచారణ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తుంది మీ గవర్నమెంట్? మేమండి, మా గవర్నమెంట్, మా ప్రభుత్వం దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవా మాకు తెలియదు. మేము అది సిట్ విచారణ పోలీస్ అధికారులు చేస్తుండ్రు. ఆ అధికారుల దగ్గర సమాచారం ఉంటుంది. మరి అంతేగాని ఇప్పుడు ఎంతసేపు మా దగ్గర ఉన్నదని నువ్వు అనడం ఏంటిది? కానీ అది కరెక్ట్ కాదు. అది సిట్ విచారణ జరుగుతుంది, అధికారుల దగ్గర ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. సరైన చర్య సరైన సమయంలో తీసుకుంటారు. అంటే ఓన్లీ విచారణ పేరుతోనే కాలయాపన చేస్తారా? ఆయన అరెస్టులు ఉండే అవకాశం ఉందా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు? అది గ్రావిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి అది గ్రావిటీ ఎంత ఉంది, మరి అరెస్ట్ చేయాలన్నా, వాళ్ళు చేసిన తప్పులు ఎంత ఉంది, దాన్ని అసెస్మెంట్ చేసుకొని వాళ్ళు ఛార్జ్షీట్ చేస్తారు. అది నాకు ఎట్లా తెలుస్తుంది? అంటే అసలు సూత్రధారు ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? మరి కేటీఆరా, కేసీఆరా, మరి ఎవరు అసలు సూత్రధారు ఎవరు? తెలంగాణ ప్రజలు అనుకునేది అప్పుడు ప్రభుత్వ అధినేత ఎవరు? కేసీఆర్ వాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతుందిగా ఇవన్నీ కూడా. అసలు సూత్రధారి పాత్రధారి ఆయన్ని అయి ఉంటాడు అని మేము అనుకుంటున్నాం. అది సిట్ నిర్ధారిస్తుంది ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి, ఎవరు శిక్ష చేయాలా, ఎవరు చేసిండ్రు,
ఎవరు ఆదేశిస్తే ఈ ప్రభాకర్ రావు చేసిండో ఆ రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొచ్చి నువ్వు అది ఫోన్ ట్యాపింగ్ రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి దానికి హెడ్ చేసేసి నువ్వు ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయించినావు. అసలు రిటైర్డ్ అధికారులను అక్కడ ఆ పొజిషన్కి ఎవరు కూడా తీసుకురా, ఆ పోస్ట్లో ఎవరు పెట్టిన నీ చుట్టం అది కూడా, అండ్ ఈ బిలాంగ్స్ టు యువర్ కమ్యూనిటీ యాజ్ వెల్ అస్ ఈజ్ అ రిలేటివ్ ఆఫ్ యూ. ఆయనని పెట్టుకొని నువ్వు ఇవన్నీ దారుణాలకు పాల్పడ్డావు. కాబట్టి సిట్ విచారణ ఎదుర్కొన్న తర్వాత అది నిజాలు బయటపడితే నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలా, ఎలాంటి శిక్షలు వేయాలా, ఎలాంటి సెక్షన్ల కేసులు పెట్టాలనేది సిట్ చూసుకుంటుంది. మాకేం సంబంధం ఉంటుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి దిష్టి భవన్లో కూడా దహనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఈ రకంగా కేసీఆర్ని ఇన్వెస్టిగేషన్ చేయపట్ల దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఎట్లున్నాయంటే దొంగ పోలీసుని దొంగ అన్నట్టున్నది. ఉల్టా చోర్ కుత్వాలకు డాంటే అని అన్నట్టున్నది. వాళ్ళే దొంగతనం చేశారు, వాళ్ళే నంగతనం చేశారు, వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మా కేసీఆర్ని అరెస్ట్ ఏవైతే ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో అంటే ప్రజా తీర్పే కదా అల్టిమేట్గా. వీళ్ళు ప్రజలు ఏమని తీర్పు ఇచ్చారు? మీరు వద్దురా నాయన, అవినీతికి పాల్పడ్డరు, అక్రమాలకు అంటే విపరీతమైన అవినీతి చేసినారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఆ అధికారాన్ని ఏ విధంగా అనుభవించారు, భోగ భాగ్యాలు అనుభవించారు. అదే కాకుండా అవినీతి అక్రమాలకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆరాచకాలకు అంతు లేకుండా అయింది. అందుకే ప్రజలు తీసుకొని బొందబెట్టేసినారు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకండి ఇది మాట్లాడడం? వస్తే మీరు చేసుకుంటే నిజంగా కూడా మీరు సోనియా గాంధీ గారి లాగా, రాహుల్ గాంధీ గారి లాగా మీరు నిజంగా కూడా విచారణకు పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచిన జాగాలకు పోయి మీరు నిజంగా హాజరై ఉంటే ఇలా గౌరవించేది. నువ్వు ఏదో పెద్ద ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించినట్టు, మీ కుటుంబం ఏదో ఈ రాష్ట్రానికి చేసినట్టు పెద్ద మాటలు చెప్తూ మా అంతటి కూడా లేడని చెప్పేసి అంటే, అయినా కానీ ఇవాళ ప్రభుత్వం సిట్ అధికారులు కూడా అక్కడ వాళ్ళ ఇంటికి పోయి విచారణ చేస్తున్నందుకు మీరు దాన్ని గౌరవించాలా. కానీ గౌరవించాల్సింది పోయి మేమేది తప్పు చేయలేము, తప్పు చేసినోడే మీరు, అవినీతికి పాల్పడ్డది మీరు, అక్రమాలకు పాల్పడ్డది మీరు. మీకు ఇవాళ కాకపోతే మళ్ళీ రేపు ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పుతో మళ్ళీ ప్రజలు శిక్ష వేస్తారు. అందులో సందేహం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఈ నెల 11 కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? మీరు 90% పైగా స్థానాలు గెలుస్తామంటున్నారు. ఒకవైపు కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్నారు. ఈ ప్రభావం ఏమైనా మున్సిపల్ ఎన్నికల మీద పడుతుందా? మీకు ఏమైనా స్థానాలు అటు ఇటుగా తక్కువ అవకాశం ఉంటుందంటారా? వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించినట్టు, రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు, ప్రజలకు ఏదో చేసినట్టు, వాళ్ళని ఏదో మేము సిట్టు విచారణ చేస్తే ఓ కింద మీద అయినట్టు మాట్లాడుతున్నారు. అంత బొంద అవుతుంది, బొకాసం అవుతుంది. ఏం కాదు దీంట్లో. ఫలితాల్లో ఏం మార్పు ఏమి ఉండదు. 100% కాంగ్రెస్ పార్టీ అన్ని 90% మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. మొత్తానికైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ వివరంలో మరి ఎవరున్నా కానీ మరి చట్ట ప్రకారం తన పని తా చేసుకోబోతుంది. మరి ఇందులో ఎంత పదాలు ఉన్నా కూడా మరి వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది. మరి ఇందులో ఫోన్ ట్యాపింగ్ వివరాల్లో మరి ఇప్పటికే సిట్టుకు ప్రత్యేక అధికారులు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి అందులో ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే తెలుతారో మరి అతను సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరంటే కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. మరి అందులో త్వరలోనే ఇందులో ఫోన్ ట్యాపింగ్ వివరాల్లో అరెస్టులు కూడా ఉంటాయని కూడా మరి మాజీ ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్ ఎర్రవతి అనిల్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్ RTV గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.